గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ముందుగా శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు నా వీడియో చూసి వీక్షకులందరికీ కూడా. ఈ ఉగాది పంచాంగంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. కర్కాటక రాశి శ్రీ విశ్వావసునామ సంవత్సరం కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 4 పాదాలు కర్కాటక రాశిలోకి వస్తాయమ్మా. వీరికి ఆదాయ వ్యయాలు ఆదాయం 8, వ్యయం 2, అలాగే రాజపూజ్యం 7, అవమానం 3. అయితే ఈ రాశిలో ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ సంవత్సరం నుండి మహాయోగంగా ఉంది, చాలా యోగదాయకంగా ఉంది, అద్భుతంగా ఉంది, మంచి కాలం. ఎందుకంటే గత 2.5 సంవత్సరాలుగా చాలా బాధపడ్డారు. కానీ ఆ శని దోషం పోయింది. మీరు 2.5 సంవత్సరాలు బాధపడ్డారమ్మా. మీరు శని దోషం పోయింది. ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి, మీకు మంచి రోజులు వచ్చాయి. దీన్ని ఉపయోగించుకోవాలి మీరు. ఇకపోతే చాలా ఫ్రీ అయిపోయారు, ఇంకా అన్ని విషయాలు ఫ్రీ అయిపోయారు కర్కాటక రాశి వారు. ఇబ్బంది లేదు ఇంకా. అయితే ఈ సంవత్సరం మీరు ఏది తలపెట్టిన విజయం అవుతుంది. కుటుంబ సఖ్యత బాగుంది, దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి. అలాగే గతంలో విడిపోయిన భార్య భర్తలు ఎవరుంటే మనస్పర్ధలు వచ్చి విడిపోతారు కదండి. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి మీరు కూడా కలుసుకుంటారు. అలాగే మీ సంతానం ఏదైతే ఉందో సంతానం చక్కగా చదువుతారండి. ఒకవేళ సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అలాగే రుణాలు తీరుస్తారు, గృహ నిర్మాణం చేపడతారు, కోర్టు కేసులు ఉన్న వారికి ఫేవరబుల్గా ఉంటుంది మీకు. అలాగే భూగృహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయి. నూతన వ్యవహారాలకు శ్రీకారం చుడతారు. అలాగే ఎంతటి క్లిష్ట సమస్యలైనా సరే అవలేలుగా సాధిస్తారు. మీరు ఏదేమైనా సరే కర్కాటక రాశి వారికి బాగుంది, అన్ని విషయాలు బాగున్నాయి, అన్ని రకాలుగా బాగున్నాయి, అన్ని రంగాల వారికి బాగున్నాయి. సంశయం లేదు, అనుమానం లేదు. ధైర్యంగా ఉండండి. మంచి రోజు వచ్చాయండి మీకు. ధైర్యంగా ఉండండి. ఇంకేంటి, 2.5 సంవత్సరాలు బాధపడ్డారు, పోయి మీరు ధైర్యం ఉండి అడుగు ముందుకు వేయండి. ఈసారి పనులు ప్రారంభించండి. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే రాణింపు ఉండదు. ఆ వృత్తిలో మీ ఇష్టం, ఏ ప్రయత్నం చేసుకోండి. మీదే చెయ్యి, మీదే ఆలస్యం ఇంకా. ఇకపోతే ఉద్యోగస్తులు బాగుందండి. ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులకు బాగుంది. అలాగే పర్మనెంట్ కాబట్టి పర్మనెంట్ అవుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ప్రయత్నం చేసుకోండి, ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ప్రమోషన్స్తో కొన్ని బదిలీలు కూడా రావచ్చు. పై అధికారులతో మన్ననలు పొందుతారు. అలాగే మీ ప్రతిభను గుర్తిస్తారు. మీ ప్రతిభను గుర్తించి పెద్ద కంపెనీలు అంటే ప్రైవేటు ఎంప్లాయీస్కి పెద్ద కంపెనీలో మంచి అవకాశాలు వస్తాయండి. మీకు మంచి అవకాశాలు వస్తాయి, ఉపయోగించుకోండి. అలాగే శాలరీస్ పెరుగుతాయి. అలాగే పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అవుతుంది. ఏదన్నా బాగుందండి. రుణ బాధలు తగ్గుతాయి, రుణాలు తీరుస్తారు, గృహయోగం ఉంది, శుభకార్యాలు చేస్తారు. అన్ని విషయాలు బాగున్నాయండి. ఉద్యోగస్తులకి అనుమానం లేదు, ధైర్యంగా ఉండండి. ఇకపోతే రాజకీయ నాయకులకి బాగుందండి ఈ సంవత్సరం. గతంలో చాలా బాధపడ్డారండి మీరు. 2.5 సంవత్సరాలుగా బాధపడ్డారు. రాజకీయ నాయకులకి కొంతమందికి అయితే పదవే వదిలేసుకున్నారండి, రాజీనామా చేశారు. కొంతమందికి ఆరోగ్యాలు పాడైపోయినాయి. కొంతమంది ఎన్నో సమస్యలు పడ్డారు రాజకీయ నాయకులు. కానీ ఆ సమస్యలు, బాధలు, కష్టాలు, కన్నీరు అన్నీ పోయినండి. హ్యాపీగా ఉన్నాను మీరు. ఇప్పుడు కానీ మీరు నిజంగా ఎన్నికల్లో పోటీ చేసినా, దేనికి చేసినా విజయం పొందుతారు. మీరు పదవి వస్తుంది, పదవి పొందుతారు. ప్రజల్లో మంచి గుర్తింపు పొందుతారు, మంచి కార్యాలు చేస్తారు. ప్రజలకు నచ్చిన విధంగా మీకు సన్మానాలు జరుగుతాయండి. చాలా బాగుంది, ధైర్యంగా ఉండండి. ఇకపోతే కళారంగం వారు, సినిమా టీవీ రంగంలో ఉన్న వారికి, దర్శక నిర్మాత, సాంకేతిక నిపుణులు, నట వర్గం వారు, అలాగే ఇతర ఎవరన్నా సరే అన్ని రకాల డిపార్ట్మెంట్కి బాగుందండి ఈ సంవత్సరం. కొత్త ఛాన్సెస్ వస్తాయి, కొత్త అవకాశాలు వస్తాయి, ఉపయోగించుకోండి. మీకు సన్మానాలు కూడా జరుగుతాయి, అవార్డులు వస్తాయి. బాగుందండి, అన్ని విధాలా బాగుంది. మీకు స్థిరత్వం వస్తుంది ఈ సంవత్సరం. మీకు ఈ కర్కాటక రాశి వారికి, కళారంగంలో ఉన్న వారికి స్థిరత్వం వస్తుంది. గృహయోగం ఉంది, వాహన యోగం ఉంది, శుభకార్యాలు చేస్తారు. బాగుందండి. ఇకపోతే వ్యాపారస్తులు ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుందండి. నూతన వ్యాపారం కూడా పెట్టుకోవచ్చు. ఆశించిన దానికంటే అధిక లాభాలు పొందుతారు, మంచి లాభాలు. రుణాలు ఉన్నవారు రుణాలు తీరుస్తారు. అలాగే
జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది, సరుకులు నిల్వ చేయ వారికి బాగుంది, మంచి విశేష లాభాలండి. రియల్ ఎస్టేట్ వారికి బాగుంది, వస్త్ర వ్యాపారం బాగుంది, బిల్డింగ్ నిర్మాణం చేపట్టే వారికి బాగుంది, కలిసి వస్తుంది. కొత్త కొత్త కాంట్రాక్ట్స్ కూడా వస్తాయండి, బాగుందండి, అన్ని రకాలుగా బాగుంది. ఇకపోతే విద్యార్థుల విషయం వస్తే చాలా బాగుందండి, గురుబలం ఉంది. గత 2.5 సంవత్సరాలుగా కొంతమంది చాలా బాధపడ్డారు చదువు విషయంలో. ఇప్పుడు ఆ బాధలో కష్టాలు కన్నీళ్ళు లేవు, చక్కగా చదువుతారు. ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదండి, అంటే మెడిసిన్, లా, పాలిటెక్నిక్, బీఈడి ఇలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అయ్యి పరీక్షలు రాస్తారో చక్కగా మార్కులు వస్తాయి, మంచి ర్యాంకులు వస్తాయి. మీకు కావలసిన చోట కాలేజీలో సీట్లు వస్తాయి. అలాగే ఇతర దేశం వెళ్ళడానికి ప్రయత్నాలు, అంటే చదువు రీత్యా ఆ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఇకపోతే వ్యవసాయదారులు, ఈ సంవత్సరం వ్యవసాయదారులకు బాగుందండి, చాలా చక్కగా ఉంది. 2 పంటలు విశేషంగా పండుతాయి. కౌలుదారులకు బాగుంది, రుణాలు తీరుస్తారు, గృహ నిర్మాణం చేపడతారు, గృహంలో శుభకార్యాలు చేస్తారు, స్థిరాస్తి వృద్ధి, అలాగే చేపలు, రేలు, చెరువు వారికి చేసేవారికి కూడా బాగుంది. విశేష లాభాలు ఉన్నాయండి, బాగుందండి, ఏమీ కంగారు లేదు, ఏమీ భయపడద్దు. వ్యవసాయదారులు ఈ సంవత్సరం మీకు అంతా బాగుంది, పట్టిందల్లా బంగారమే పండుతుంది. గత 2.5 సంవత్సరాలు బాధపడ్డారు కదండి వ్యవసాయదారులు, ఇప్పుడు ఆ బాధలు, కష్టాలు, కన్నీరు లేవు, రావు. ఇకపోతే మీకు ఈ సంవత్సరం కలిసి వచ్చే కలరు లైట్ క్రీమ్, అలాగే లైట్ తెలుపు రంగు, అలాగే లైట్ కలర్స్ ఉంటాయి. ఆ లైట్ కలర్స్ మీకు కలిసి వస్తే కలర్స్ మీకు సోవరం కలిసి వస్తుంది. మీకు లక్కీ నెంబరు 2. ఈ సంవత్సరం లక్కీ నెంబరు మీకు 2. మీరు ఎక్కువ శివారాధన చేయాలి ఈ సంవత్సరం అంతా కూడా. శివారాధన, శివాలయాలు అభిషేకాలు, అలాగే శివాలయ శైవ క్షేత్రాలు, ఈ శైవ క్షేత్రాలు ఏదైతే ఉన్నాయో ఆ శైవ క్షేత్రాల దర్శనం చేసుకోవడం, ఇలా చేయడం వల్ల మీకు అన్నీ కూడా మంచి ఫలితాలు వస్తాయి, మంచి జరుగుతుంది. ఇకపోతే ముఖ్యంగా ఈ కర్కాటక రాశిలో ఉన్నవారు ఎవరైనా పితృదోషాలు ఉంటే తప్పకుండా దాన్ని పరిహారం చేసుకోండి అమ్మా, తప్పకుండా. ఎందుకంటే మనం ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా పితృశాపం ఉంటే మనకి ఏది సక్సెస్ అవ్వదు. అందుగురించి తప్పకుండా ఈ సంవత్సరం మీరు పితృదేవతలు ఉన్నవారు, పితృదోషం ఉన్నవారు తప్పకుండా దానికి నివారణ చేయించుకోండి. మీ అందరికీ కూడా మంచి జరుగుతుంది. సర్వేజన శుభం భవతు, స్వస్తి.